నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. సో భారతి గారు అయితే సిద్ధం అంటున్నారు, వైఎస్ షర్మిల ఇంకా సునీత గారు ఏమో యుద్ధం అంటున్నారు. వైఎస్ ఫ్యామిలీలోనే ఇది ఒక బిగ్ ఫైట్ అవ్వబోతుంది. సో ఇప్పుడు ఈ మంత్ 25న అయితే పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అయితే నామినేషన్ వేయబోతున్నారు. మరి అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఎవరు పోటీ చేయబోతున్నారు ఏంటి? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే పులివెందుల నుంచి భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు తరపున ప్రచారం చేయబోతున్నట్టు మనకి వార్తలు ఉన్నాయి. అండ్ చేస్తారని కూడా చెప్తున్నారు. అండ్ అక్కడ నుంచి వెళ్ళి మరి సునీత గారు కావచ్చు, వైఎస్ షర్మిల గారు కావచ్చు, ఎలా ఉండబోతుంది? వీళ్ళిద్దరి మధ్యన ఫైట్ అనేది ఎలా ఉండబోతుంది అసలు? ఇప్పుడు భారతి గారు వివాదాలకు అన్నిటికీ దూరంగా ఉండే వ్యక్తి. రాజకీయానికి సంబంధించి కూడా ఆవిడ ఎప్పుడు ఇన్వాల్వ్ అయినట్టుగా అక్కడ చూడలేదు. ఎప్పుడైనా ఆయన అధికారికంగా ఇప్పుడు మొన్న అఫ్కోర్స్ ధ్వజారోహణం బ్రహ్మోత్సవాలకు కూడా సింగిల్గా వెళ్తారు, ఆవిడ ఎప్పుడు రారు. కాకపోతే అధికారికంగా ఏదైనా పార్టిసిపేట్ చేయాల్సి వచ్చినప్పుడు పక్కన భారతి గారు ఉంటారు తప్ప నిజంగా ఆ విషయంలో ఆవిడ ఎప్పుడు పార్టిసిపేట్ చేయరు, ఎక్కడ స్టేట్మెంట్ కూడా ఇవ్వరు. అటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్వాసింగ్కి పార్టిసిపేట్ చేస్తే ఓకే, కేవలం పులివెందుల్లోనే పార్టిసిపేట్ చేయడానికి కూడా సిద్ధపడ్డారట. ఎందుకు? పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి ఈ మంత్ 22nd 25th సరిగ్గా ఐడియా లేదు, నామినేషన్ వేయబోతున్నారు అని. అయితే ఎప్పుడూ లేనిది భారతి గారు కూడా సిద్ధం అని క్యాన్వాసింగ్కి రాబోతున్నారంటే మాత్రం ఎక్కడో ఏవో వేరే నెగిటివ్ థాట్స్, నెగిటివ్ వైబ్రేషన్స్తో కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడు ఆవిడ ఈ రాజకీయ పరంగా ఎంతసేపు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నా, యావత్ మొత్తం బిజినెస్లు అన్నిటికీ చూసుకునేది భారతి మేడం గారనే టాక్. వాస్తవం కూడా అది. ఎందుకంటే ఆవిడే మొత్తం సాక్షి సంబంధించి కానీ లేదంటే వేరే వ్యాపారాలకు సంబంధించి అన్నిటికి కూడా ఆవిడే చైర్మన్గా వ్యవహరిస్తూ అన్నీ చూసుకుంటారు. సో అలా చూసుకుంటున్న ఆవిడ ఒకసారిగా క్యాన్వాసింగ్కి ఎన్నికలు వస్తున్నారని అనేసరికి చాలామందికి వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తున్నా, మరోవైపు ఎప్పుడు లేనిది అమ్మగారు వస్తున్నారేంటా అని అందరికి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో 6-100 అయినా 100-6 అయినా అక్కడ ఎవరు మోదీ గారు లాంటి వ్యక్తులు పోటీ చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు ఖాయము అనే పరిస్థితులు కదా. మరి అటప్పుడు ఆవిడ ఎందుకు ఇప్పుడు క్యాన్వాసింగ్కి వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కూడా డౌట్గా ఉందా అని అలాంటి సందేహం వచ్చి ఒక రకమైన భయభ్రాంతులకు లోనయ్యే భారతి గారు కూడా దిగబోతున్నారా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్కు. అంతే కదా. ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఆయన క్యాన్వాసింగ్ చేయకపోయినా గెలుస్తారు. ఆయన స్వస్థలం, ఆయన మొదటి నుంచి కూడా తాతగారి నుంచి తండ్రి గారి నుంచి ఆయనకు కూడా బ్రహ్మరథం పట్టిన ప్రజలు ఆయన క్యాన్వాసింగ్ చేయకపోయినా ఏం చేయకపోయినా గెలిచే స్థానం అది. ఇప్పుడు ఈవిడ ఎందుకు చేస్తున్నారని అంటే బాగా అక్కడ వినిపిస్తున్నారు. పైగా భారతి గారు కూడా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఎలా అంటే ఆవిడ ఫాదర్ కూడా గంగిరెడ్డి గారు, అంటే గంగిరెడ్డి గారి ఈసీ గంగిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదో ఉంది పులివెందుల్లో. అది కూడా చాలా బాగా చక్కగా పేద ప్రజలకి అందరికీ వైద్యం చేసి బాగా చూపించేంత ఇది గంగిరెడ్డి గారికి కూడా సమ్ 5 రూపాయల డాక్టరేట్ ఏదో అనేవారు అప్పట్లో. అంటే అంత మంచి అతనట ఆయన. ఆయన ఎంత 5 రూపీస్ ఇస్తే అన్ని ట్రీట్మెంట్ చేసి చూపించేవారట ఆయన. అంత ఫేమ్ ఉంది కాబట్టి వాళ్ళ అమ్మాయిగా ఈవిడికి కూడా మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇంకా అలాంటి పులివెందుల్లో ఎందుకు క్యాన్వాసింగ్కి వెళ్తున్నారు అంటే ఒకవైపు కాంగ్రెస్ తరపున సొంత ఆడపడిచే షర్మిల గారు రాబోతున్నారు, మరోవైపు సునీత గారు చిన్నమామయ్య గారు బిడ్డ సునీత గారి క్యాన్వాసింగ్ కూడా రాబోతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కూడా క్వశ్చన్ మార్కా అనేది ఇప్పుడు టీడీపీ శ్రేణుల యొక్క వాదన. మేబీ అంతే కదా. ఇప్పుడు రాని వ్యక్తి, ఎప్పుడు వ్యాపారాలు అన్నీ చూసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బ్యాక్ బోన్ లాగా ఉండే వ్యక్తి తప్ప తెర మీదకి ఎప్పుడు వచ్చేవారు కదా. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అంటే ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా ప్రశ్నలు ఏంటంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు అన్నీ తానే చూసుకున్నారు షర్మిల గారు. ఇప్పుడు అటువంటి షర్మిల గారికి స్థానం లేదు కాబట్టి రేపొద్దున ఇంకెవరికి మళ్ళీ స్థానం కల్పించినా వాళ్ళు కూడా పార్టీని వీడు వెళ్ళిపోతే మళ్ళీ లేనిపోని వాదనలు, లేనిపోని వార్తలు వినిపిస్తాయి. నేపథ్యంలో ఎందుకులే మనమే పని కట్టుకొని సిద్ధం సభకు వస్తే బెటర్ అనే ఉద్దేశంలో మేబీ భారతి గారు వస్తున్నారు. అయితే టీడీపీ శ్రేణులు అక్కడ బీటెక్ రవి గారి అనుచరులు ప్రధానంగా మాట్లాడుకునేది ఏంటంటే
ఆవిడ కూడా రంగంలో దించుతున్నారంటే వీళ్ళు ఆల్మోస్ట్ వీళ్ళు ఓడిపోతారని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అందుకే ఎప్పుడూ దించని భారతి గారిని దించుతున్నారు క్యాన్వాసింగ్కి. అలాగే గంగిరెడ్డి గారి యొక్క మంచితనాన్ని, ఆయనకున్న నేమ్ను కూడా పులివెందులో వాడుకునే ప్రయత్నం చేస్తున్నారంటే రాజశేఖర రెడ్డి బిడ్డగా షర్మిలా వైపే ఓటర్లందరూ మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఎక్కడ మొగ్గు చూపే ఛాన్సెస్ ఉండవు. షర్మిలా గారికి ఎక్కువగా మొగ్గు చూపుతారు కాబట్టి ఓట్లు చీలిపోయే ప్రమాదం కూడా ఉంది ఏమాత్రం తేడా కొట్టినా. ఎందుకంటే ఎన్టీఆర్ గారు, ఇందిరాగాంధీ లాంటి మహానుభావులే, గొప్ప నేతలే ఓడిపోయిన ప్రజాస్వామ్యం మనది. మొన్నటికి మొన్న కేసీఆర్ గారు కూడా ఓడిపోయిన ప్రజాస్వామ్యం మనది కదా. అంటే 2 స్థానాల్లో ఒక స్థానం గెలిచారనుకోండి, కామారెడ్డిలో ఓడిపోయారు కదా. అటువంటి ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పలేం కదా. ఇప్పుడు పరిస్థితులు, ఓటర్లు ఎవరిని అందలానికి ఎక్కిస్తారో, ఎవరిని పాతాలను తొక్కిస్తారో అనేది చెప్పలేం. కాబట్టి భారతి గారు వస్తున్నారు, ఒక పక్క ఆనందం ఉన్నా మరోవైపు ఎప్పుడు లాంటి ఈవుని తెచ్చారు. పోనీ ఆ ఒక్క పులివెందులు వదిలేసి మిగతా రాష్ట్రం అంతా క్యాన్వాసింగ్ చేశారనుకోండి, వైసీపీకి కాస్త బలం చేకూరే అవకాశాలు ఉన్నాయి. పులివెందుల వరకే భారతి గారిని క్యాన్వాసింగ్ దించడం వల్ల కూడా ఒకవైపు వైసీపీ శ్రేణిలో ఉత్సాహం కనిపిస్తుంది, మరోవైపు ఎక్కడో చిన్న డౌట్ కొడుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఇద్దరు చెల్లెళ్ళు కాబట్టి, సొంతూరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మోహన్ చాటక్ ఇట్లాంటిది ఏమైనా చేశారా సార్? మరి అలా కూడా అనుకో, మేబీ ఆయన అదే అంటాను కదా, ఇప్పుడు అక్కడ ఆయన బదులుగా ఆయన కుక్కను పెట్టినా కూడా గెలిచేస్తుంది. ఎందుకంటే అంత బలము, స్థానిక బలం ఉన్న వ్యక్తి ఆయన, పైగా మొదటి నుంచి అదే నియోజకవర్గం నుంచి ఉన్న వ్యక్తి కాబట్టి సరే అవసరం లేదు. మిగతా రాష్ట్రం అంతటా కూడా ఎక్కడెక్కడ టఫ్గా ఉంది, ఎక్కడెక్కడ కూటమి గెలిచేస్తుంది అనుకున్న స్థానాల్లో ఆవిడ క్యాన్వాసింగ్ చేసిన అర్థం ఉంది. కానీ పులివెందుల వరకు వచ్చి క్యాన్వాసింగ్ చేస్తున్నారంటే ఆయన స్థానం మీద కూడా డౌట్ కొడుతుందా, అందుకే ఈ విధంగా చేపిస్తున్నారా అనే సందేహాలు అయితే వినిపిస్తున్నాయి. మేబీ చూద్దాం. మరి రాజశేఖర రెడ్డి 2 కళ్ళల్లో ఒక కన్ను ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారి పదవి అనుభవించారు, రెండో కన్ను ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లో నిలబడుతోంది. ఒకే ఇంటి నుంచి 2 కళ్ళు వచ్చినప్పుడు ఏ కన్ను పొడుచుకోవాలి, ఏ కన్ను ఉంచుకోవాలంటే స్థానికులకి, ఆ అభిమానులకు కూడా, కొంత రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు కూడా ఇది కత్తి మీద సామే. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే షర్మిల గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే, హంతకుల సైడ్ నిల్చుంటారా, రాజశేఖర రెడ్డి బిడ్డగా నన్ను నా సైడ్ నిల్చుంటారా అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని కాకుండా నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి తను అడుగుతుంది కదా. ఆవిడ కూడా ఏమంటుందంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హంతకులకు సపోర్ట్ చేస్తున్నాడు. ఆయన హంతకుడు అన్నట్లే. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్పు చేసేవాడిని తప్పని వేలెత్తి చూపించట్లేదు, వాళ్ళని కాపాడుతూ వస్తున్నాడు అనేది ప్రధాన ఆరోపణ షర్మిలా గారు కానీ, సునీత గారు కానీ. అండ్ మోర్ ఓవర్ బీటెక్ రవి గారు కూడా ఏమన్నారు మనం రీసెంట్గా పులివెందుల్లో, అసలు విజయమ్మ గారు వేదిక మీదకి రావాలి, ఆవిడ మాట్లాడాలి, అసలు ఆవిడ సపోర్ట్ ఎవరికి ఇస్తున్నారు. ఇక్కడ నుంచి ఆంధ్ర తెలంగాణ వెళ్ళినప్పుడు ఇకపై బిడ్డతో ఉంటా అని చెప్పి వెళ్ళిపోయారు సింపుల్గా. ఇప్పుడు మరలా బిడ్డ ఇక్కడికి వచ్చేసింది, బాబు ఎక్కడ ఉన్నాడు, బిడ్డ ఎక్కడ ఉంది, వీళ్ళిద్దరిలో ఎవరి వైపు నిలబడతారు, ఎవరి వైపు నిలబడితే రాజశేఖర రెడ్డి గారి ఆత్మ శాంతిస్తుంది అని మరి ఆవిడే చెప్పాలి. ఆవిడ చెప్తే ఒక క్లారిటీ వస్తుంది అని ఆవిడకి నేను సూటి ప్రశ్న వేస్తున్నాను అన్నట్టు కూడా అన్నారు. సో మీరన్నట్టే చాలామంది కూడా ప్రశ్నిస్తున్నారు, చూడాలి మరి. అంటే ఇది నిజంగా పులివెందుల రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు మాత్రం కొంచెం ఇబ్బందికర ప్రశ్న ఇది, అంతే కదా. బట్ షర్మిల ఆడబిడ్డ కాబట్టి ఎప్పుడు ఆడపిల్ల అనేసరికి ఒక ఇంచి ఎక్కువ అభిమానం ఉంటుంది మనకి జనరల్గా. సరేలే అమ్మాయి కదా, ఫస్ట్ ప్రియారిటీ ఇద్దామని. సో మరి ఇప్పుడు ఆ ఓటర్లు ఏం చేస్తారనేది మనకి ఇంకొక నెల రోజులు ఆగితే క్లారిటీ వచ్చేసి 20 రోజులు మహా అయితే, ఒక ఆల్మోస్ట్ 50 days, June 4th కాబట్టి చూద్దాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.